అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే తాజా వార్త చేయూత పెన్షన్‌కి సంబంధించి ఆసరా పెన్షన్‌లు దానిపైన లేటెస్ట్ న్యూస్ చూద్దాము. అయితే ఎవరైతే ఆసరా పెన్షన్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నారో ఒక లైక్ అయితే తెలియజేయండి. ఆల్రెడీ పడిన వాళ్ళు పెన్షన్ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మర్చిపోద్దు. ఇంకా పడని వాళ్ళు మాత్రం లైక్ అయితే చేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్, స్మాల్ రిక్వెస్ట్. సో ఇది మీరు లైక్ చేస్తే అందరికైతే తెలుస్తది. ఇంకా చాలా మందికి పడేది ఉంది అని మనకు కూడా తెలుస్తది. సో అధికారులు దీనిపైన ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. దానిపైన ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. అయితే ఆసరా పెన్షన్‌కి సంబంధించి ఎవరైతే ప్రజాపాలన దరఖాస్తు నిన్నటితో ముగిసింది కదా. సో దాన్ని ఆన్లైన్ చేయడానికి, డేటా ఎంట్రీ చేయడానికి అధికారులను ఆదేశించడం జరిగిందనమాట కాంగ్రెస్ సర్కార్. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ డేటా ఎంట్రీ అయితే చేస్తుంది అప్లికేషన్లు. అండ్ అప్లికేషన్ ఎంట్రీ చేసినాక మీ మొబైల్ నెంబర్కి ఈ అప్లికేషన్ నెంబర్ అయితే మీకు వస్తుంది. ఆ నెంబర్తో మీరు మీ ఆసరా పెన్షన్కి సంబంధించిన ట్రాకింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు డబ్బులు పడినాయా లేదా అని మనం ఆన్లైన్లో చెక్ చేసుకో, బ్యాంక్ అకౌంట్లో పడినాయా లేదా అని. సో ఇదనమాట. ఈ ప్రక్రియ అయితే వేగంగా స్టార్ట్ అయితే చేస్తున్నారు కాంగ్రెస్ సర్కారు. అయితే మొత్తానికి ఈ పండుగలోపు గతంలో తీసుకున్న పెన్షన్దారులందరికీ ఈ కొత్త అమౌంట్ పడనున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ కొత్తగా అప్లై చేసిన దారులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో సో వాళ్ళకి వికలాంగులకు కావచ్చు, వృద్ధాప్యులకు కావచ్చు, అదే ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్లు మనకు ఫిబ్రవరి నెల నుండి ఈ జనవరి, ఫిబ్రవరి 2 కలిపి వేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ ఆన్లైన్ ఎంట్రీ అయిపోయాక అప్లికేషన్ నెంబర్లు వచ్చాక కొత్త వారికి సో మనము ఇంకా ఆన్లైన్లో ఎప్పుడు కావాలన్నా అప్పుడు మనం ట్రాక్ చేసుకోవచ్చు మన అకౌంట్లో డబ్బులు పడినాయా లేదా అని. సో దానిపైన ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ముందుకు వస్తుంటాను. సో ఒక లైక్ అయితే చేయండి మర్చిపోద్దు. అండ్ డెఫినెట్గా ఈ వీడియోని ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 4016, 6016 రూపాయలు, అదేవిధంగా 5016 రూపాయలు ఒంటరి మహిళలకు డబ్బులైతే ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే నేరుగా ఖాతా అకౌంట్లోనే పడనున్నట్టు తెలుస్తుంది. దీనిపైన బ్యాంక్ అకౌంట్ల స్వీకరణ, దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది అతి త్వరలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.